అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీగా బోటీ కర్రీస్ 3 టైప్స్ ఆఫ్ మనం కర్రీస్ చేసుకుందామండి. ఒకటి గోంగూర బోటీ, అలాగే 2 దోసకాయ బోటీ, అలాగే కొంచెం ఫ్రై కూడా చేసుకుందాం బోటీతో. ఫస్ట్గా నేను ఈ బోటీని క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మీకు క్లీనింగ్ కూడా కావాలంటే ఇదివరకు అప్లోడ్ చేసిన వీడియోలో ఉంది. ఈజీగా మనం బోటీని ఎలా క్లీన్ చేసుకోవాలనేది. ఇలా వడపెట్టేసుకొని మనం శుభ్రంగా కడుక్కున్న తర్వాత వడపెట్టేసుకోవాలి జల్లి గిన్నెలోకి. ఈ జాలి గిన్నెలోకి వడపెట్టుకున్న తర్వాత ఇది కుక్కర్లో వేసుకోవాలండి. కొంచెం బోటీ అనేది ముదురుగా ఉంది. కుక్కర్లోకి వేసుకొని ఒక 2 స్పూన్లు గల్లుప్పు వేసుకుంటున్నాను. టేబుల్ స్పూన్లు అనమాట. గల్లుప్పు వేసుకొని కొంచెం 1 స్పూన్ పసుపు కూడా వేసుకుందాం దీనిలోకి. పసుపు కూడా వేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా దీన్ని మనం కుక్ చేసుకుందామండి. ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో వేసుకొని. ఎందుకంటే ఇది ముదురుదని చెప్పాను కదా, మనం ఇలా ఉడకబెట్టుకోవడం కూడా ప్రాసెస్ అనేది చాలా త్వరగా చేసేసుకోవచ్చు కర్రీస్ అనేది. ఇలా కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టేసి మనం ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఈ బోటీని ఉడికించేద్దాం. చక్కగా పసుపు వేసుకున్నాం, ఉప్పు వేసుకున్నాం కదా. ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలా వాటర్తోనే ఉడికిపోతుంది అనమాట ఈ బోటీ అనేది. బోటీ ఎంత కడిగినా ఎంత వడపెట్టినా సరే వాటర్ ఖచ్చితంగా ఉంటుందండి దానిలో. చూడండి, ఇలా విజిల్స్ ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేసుకుంటూ పక్కన ప్రాసెస్ అనేది రెడీ చేసుకుందామండి కర్రీకి. గోంగూర బోటీకి ఫస్ట్ నేను ప్రిపేర్ చేస్తున్నాను. గోంగూరని మాకు కడిగి శుభ్రం చేసుకున్నాం కదా, ఆ గోంగూరని తీసుకొని ఒక 1/2 కేజీ పడుతుందండి. కేజీకి 1/2 కేజీ గోంగూర అనేది పడుతుంది. కేజీ బోటీ ఉందనుకోండి, ఇలా మనం ఉడికించేసుకోవాలి గోంగూరని. 1/2 కేజీ గోంగూర తీసుకొని ఇలా ఉడికించేసుకుంటే పక్కన పెట్టేసుకుందాం. ఉడికించేసి ఈలోపు మనకు విజిల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకుందామండి. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. బోటీలో కొంచెం ఆయిల్ కొవ్వు అనేది ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంది, అందుకే నేను తక్కువ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుందాం. ఇలా పచ్చిమిర్చి వేగుతూ ఉండగా ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకున్నాను నేను. మిక్సీ ఏం పట్టట్లేదండి. మామూలుగా నా దగ్గర ఒక ఉల్లిపాయలు తరిగేది మీకు చూపించే ఉంటాను పాత వీడియోస్లో. దాంతో సన్నగా తురిమి పెట్టుకున్నాను అనమాట ఉల్లిపాయలు. చూడండి, ఇంత సన్నగా ఒక 2 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు 2 వేసుకుంటున్నాను నేను దీనిలోకి. సన్నగా తరిగి పెట్టుకున్నవి. ఇదే గ్రేవీలాగా ఉంటుందన్నమాట. మిక్సీ పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇంత సన్నగా తురుముకుంటే చక్కగా గ్రేవీలాగా కూడా ఉంటుంది మనకి. ఇలా వేసుకొని ఉల్లిపాయలు కూడా వేగేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఈ ఆయిల్లో మంచిగా మగ్గుతూ ఉన్నాయి చూడండి. ఇలా మగ్గేంత వరకు కొంచెం తిప్పుతూ వేయించుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి చెప్తున్నాం కదా, ఎక్కువ హెవీగా మసాలాలు కూడా వేయట్లేదండి. మనం నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి మాత్రం వేస్తున్నాను. చూడండి, ఇలాగా 1 స్పూన్ పసుపు వేసుకుందాం. వేగిన ఉల్లిపాయలు 1 స్పూను పసుపు వేసుకున్నాము. అలాగే ఒకసారి కలుపుకుందామండి. పసుపు మాడకుండా కొంచెం పసుపు వేసిన తర్వాత కొంచెం సేపు కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేద్దాం. చూడండి, ఇలా వేగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది నా దగ్గర, అది కూడా వేసుకుందామండి. ఇప్పుడు అలాగే ధనియాల పొడి కూడా వేయించి పౌడర్ చేసుకున్నాను. ధనియాల పొడి అది ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి ఎక్కువగా వాడుతున్నాం. ఇంకా మిగతా ఏమి కూడా వాడట్లేదు అనమాట. ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాం. గల్లుప్పు వేస్తున్నానండి. ఉడికించేటప్పుడు కూడా మనం ఉప్పు వేసుకున్నాం కదా, కూరకు సరిపడినంత ఉప్పుని మనం చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే దీన్ని గోంగూరను దోసకాయతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దీనికి సరిపడా దానికి మనం ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు అనేది వేసేసుకుందాం. ఇది దోసకాయ బోటీకి అండి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసేది. గోంగూర ఉడికించేసి పక్కన పెట్టేసుకుందాం. అది నెక్స్ట్ వండుదాం. ఫస్ట్ మనం దోసకాయ బోటీకి వండుతున్నాం అనమాట. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చిలోకి కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. పసుపు కూడా వేసుకున్నాం. అలాగే ధనియా పౌడర్ అండి, ఒక 2 స్పూన్లు ధనియా పౌడర్ వేసుకొని చక్కగా వేయించేసుకుందామండి. ఇవి ఉల్లిపాయలతో పాటు మంచిగా వేగేలాగా కలిపేసుకుందాం. తిప్పుతూ చక్కగా అడుగు పట్టకుండా వేయించుకోవాలి. అవసరమైతే మీడియంలో పెట్టుకోండి, సిమ్లో పెట్టాలి మనకి స్టవ్ అనేది. ఇది చూసుకుంటూ మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేగింది కదండి, చూడండి
చక్కగా పచ్చివాసన అంతా పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ఫస్టే ఉడికించేసి ఉంచుకున్నాం కదండి బోటి, చూద్దాం అది ఎలా ఉడికిందో. చూసారు కదా, మంచిగా ఉడికిపోయిందండి బోటి అనేది. చక్కగా దీనిలో సగం వరకు మనం తీసుకుందామండి. తీసుకునే ముందు ఇక డైరెక్ట్గా కారం కూడా వేసేసుకుందాం. బోటి వేసే ముందు ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు కారం వేస్తుంది. నేను చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి మీకు ఎక్కువగా కనిపిస్తుందండి. మీకు సరిపడినంత మాత్రమే వేసుకోండి. కర్రీలో మీ టేస్ట్కి సరిపడినంత కారాన్నే వేసుకోండి. ఇది నాకు సరిపోతుంది. ఒక 3 స్పూన్ల వరకు ఉంటుందన్నమాట. అంటే చిన్న స్పూన్లు కాబట్టి. అదే పెద్ద స్పూన్లు అనుకోండి, మనం రోజు ఇంట్లో వాడుకునేవైతే 2 స్పూన్లు అయితే సరిపోతుంది. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, కూరకి సరిపడినంత కారం వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు బోటిని యాడ్ చేసుకుందామండి. ఉడికిన బోటిని ఈ తాలింపులోకి వేసేసుకుందాం. కొంచెం వాటర్ కూడా ఉన్నాయి కదా, వాటర్తో పాటు వేసుకుందాం, పర్వాలేదు. దీనిలో ఉడికిపోతుంది కదా మనకి. ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా ఈ తాలింపు అంతా కలిసేలాగా బోటిని ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటూ ఉంటామండి బోటి, కానీ బోటి అంటే చాలా మంది ఇష్టపడతారు కదా. అలాగే ఇది కొంచెం కష్టమైనా కానీ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మేక మనలాగా నాన్ వెజ్ కాదండి, కానీ అది ఆకులు మాత్రమే తింటుంది. అది తిన్నా కానీ బలమే అంటారు కదా. అలా బోటీలోకి ఇప్పుడు బోటీ కలుపుకున్నాం కదండి, దానిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకుందామండి. ఇలా రకరకాల ఆకులు తింటుందంట అండి మేక. అదంతా కూడా మనకి బాడీకి పడుతుందని చెప్తారు. బోటీ తినటం వల్ల చాలా మంచిదని చెప్తారు. ఎప్పుడో ఒకసారి తినొచ్చు. ఇట్లా దోసకాయ ముక్కలు కూడా వేసుకుందాం. వేసుకున్న తర్వాత చూడండి, దీనికి తగినంత వాటర్ని యాడ్ చేసుకుందామండి. దోసకాయ ముక్కలు ఉడకాలి కదా. బోటీ అయితే ఆల్రెడీ మనకి ఉడికిపోయింది, అయినా సరే కూరలో కొంచెం ఉడకాలి కాబట్టి ఈ దోసకాయ ముక్కలు ఉడికేలాగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి అంతా కూడా కలిపేసుకొని మంచిగా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేద్దామండి. మూత పెట్టేసుకుంటే అది పక్క స్టవ్కి మార్చేసుకుందాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద దీనికి ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి. ఇది గోంగూర బోటి. 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసి వేడైన తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేద్దాం. కొంచెం ఆయిల్ వేడయ్యాక దీనిలో కూడా ఒక 3 నుంచి 3 పచ్చిమిర్చిని తీసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాం. ఇలా వేగుతూ ఉండగా పచ్చిమిర్చి ఉల్లిపాయలను యాడ్ చేసుకుందామండి. దీనిలో కూడా ఒక 2 ఉల్లిపాయలు వేస్తున్నాను నేను. గోంగూర బోటి కదండి, కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే ఉండాలి. ఒక పెద్ద సైజు 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను నేను. చూడండి, ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. ఒకసారి మంచిగా వేగుతూ ఉంటాయి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా. ఒకసారి అంతా కూడా కలుపుతూ వేయించుకోవాలన్నమాట. మీడియంలో ఉంచితేనే మనకు మంచిగా వేగుతాయండి, హైలో కాకుండా. మరి మీడియంలో ఉంచుకుంటే సరిపోతుంది. మనం ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేగుతూ ఉన్నాయి చూడండి, చక్కగా కలుపుతూ వేయించుకోవాలి. దీనిలో కూడా ఇప్పుడు మనం మసాలాలు యాడ్ చేద్దామండి. పసుపు 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే తగినంత ధనియాల పొడి, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకుంటున్నాను. వేయించి పెట్టుకున్న ధనియాల పొడి ఈ ఉల్లిపాయల్లోకి యాడ్ చేసేద్దామండి. అలాగే ఒకసారి కలుపుకుందాం. ఈ ఉప్పు మనం పసుపు వేసుకున్నాం కదా, ధనియాల పొడి పసుపు వేసుకున్నాం. ఒకసారి అంతా కలిపేసుకుందాం. కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా మంచిగా అడుగంటకుండా తిప్పుతూ వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉంటాయండి చక్కగా. మనకి 2 మినిట్స్లోనే ఉల్లిపాయలు అనేది మగ్గిపోతాయి, ఎందుకంటే సన్నగా కట్ చేసుకున్నాం కదండి మనం ఉల్లిపాయల్ని. అలా చూడండి, చక్కగా వేగిపోయాయి కదా. 2 మినిట్స్లోనే మనకి ఉల్లిపాయలు అనేది మంచిగా మగ్గిపోయాయి. దీనిలోకి గల్లుప్పు వేసుకుంటున్నానండి. సరిపడినంత, మీకు సరిపడినంత వేసుకోండి. చేతితో వేస్తున్నారు మా అమ్మగారు, తనే వంట చేస్తున్నారు, నేను వీడియో తీస్తున్నా. ఇలా చక్కగా గల్లుప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే ఈ కూరలో మనం వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి గల్లుప్పు వేసుకున్నాం, త్వరగా కరిగిపోతుందండి. ఎక్కువ గల్లుప్పు వాడటం అనేది చాలా మంచిదన్నమాట హెల్త్కి. నేను ఇంట్లో సాల్ట్ కూడా గల్లుప్పుతోనే ప్రిపేర్ చేస్తాను. సాల్ట్ ప్యాకెట్లు ఎక్కడ తీసుకురాను అనమాట కొట్టు నుంచి.
ఉప్పు తీసుకొచ్చి ఆరబెట్టేసి చక్కగా అది మిక్సీ పట్టుకుంటాను నాకు అవసరం వచ్చినప్పుడల్లా. అది వాడటం అనేది హెల్త్కి చాలా మంచిది. లేదంటే సాల్ట్ తెచ్చుకున్నాం అనుకోండి, దానిలో రకరకాల పౌడర్స్ కలుపుతూ ఉంటారు స్టోరేజ్ ఉండటానికి, మన హెల్త్కి అంత మంచిది కాదు. ఇప్పుడు దీనిలోకి ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, ఒక 2 స్పూన్లు ధనియాల పౌడర్ని యాడ్ చేసుకున్నాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకున్నాం. ఇప్పుడు ఇది కూడా మంచిగా కలిసేలా కలుపుకుందామండి. మనం ధనియాల పొడి వేసాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇది కూడా పచ్చి వాసన పోయేలాగా మంచిగా వేయించేసుకుందామండి ఉల్లిపాయలతో పాటు. చూడండి, ఇలా మనం బోటి ముందే ఉడికించేసి ఉంచుకున్నాం కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది మనకు ప్రాసెస్ అనేది. అందుకే 2 స్టవ్ల మీద టక్టకా చేసేస్తున్నాను నేను. చూడండి, ఉల్లిపాయ అంతా కూడా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు వేగిపోయింది. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇక్కడ 2 స్పూన్లు కారం పడుతుందండి. 2 స్పూన్లు కారం వేసుకొని చక్కగా అంతా కలిపేసుకోవాలి. ఒకసారి మాడిపోకుండా మనం కలిపేసుకుందాం. కారం వేసుకున్నంతా కూడా ఉల్లిపాయలకి అంతా కూడా పట్టేలాగా వేయించేసుకుందామండి కారాన్ని కూడా. కారం కూడా పచ్చివాసన పోవాలి కదా. అలాగే చక్కగా మీడియంలో ఉంచేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి చక్కగా వేయించుకోవాలి. ఇలా చూడండి, మనకి ఆయిల్ ఇప్పుడు తక్కువగా అనిపిస్తుంది, కానీ మనం కర్రీ అంత యాడ్ చేసిన తర్వాత అంత ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఇప్పుడు బోటిని వేసేసుకుందాం. ఉడికించున్న బోటిని వేసేసుకుని వాటర్తో పాటు వేసేసుకుందాం అండి. దానిలో కొంచెం వాటర్ ఉంది కదా, ఆ వాటర్తో పాటు వేసేసుకుందాం. పర్వాలేదు, దీనిలో ఉడికిపోతుంది అనమాట, అంతా ఇంకిపోతుంది, ఎగిరిపోతుంది అనమాట. ఇప్పుడు మొత్తం అంతా కూడా తాలింపంతా కలిసేలాగా బోటిని కలిపేసుకుందాం. మంచిగా పట్టుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా గిన్నె పట్టుకొని మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా వీడియోలో ఎలా కలుపుతున్నామో అలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి చక్కగా కొంచెం దీనికి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకుందామండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మనకు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం ఈ బోటిలోకి. లేదు పచ్చగా మనం కుక్కర్లో వేయకోకుండా వండుతున్నామంటే వాటర్ ఎక్కువగా పోసుకోవాలండి. 1 లోటా వాటర్ అయినా పడుతుంది అనమాట. ఇలా కలుపుకున్నాం కదా, దీనిలోకి 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుందామండి కొంచెం. ఎందుకంటే మనకు గోంగూర కూడా దీనిలో కలపాలి కదా, అది కూడా ఉడకాలి కాబట్టి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. యాడ్ చేసి కలిపేసుకున్నాం. చూడండి, మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాం. కలుపుకున్న గోంగూర అంతా కూడా నేను ఉడకబెట్టి పక్కన ఉంచుకున్నాను కదండి. 1 కేజీ బోటికి 1/2 కేజీ అంత గోంగూర పడుతుందండి. మరి పులుపు మంచిగా సరిపోతుందన్నమాట కరెక్ట్గా. ఇలా అది ఉడికిస్తే 1/2 కేజీ రాదు కదండి. 1/2 కేజీ గోంగూర ఉడికిస్తే మనకి 150 గ్రామ్స్ అలా వస్తుంది కదా, దగ్గరగా అయిపోతుంది. అలా ఉడికించిన గోంగూరని మీరు ఇలా అయినా వేసుకోవచ్చు, నేను డైరెక్ట్గా వేస్తుందండి. లేదంటే మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు, లేదా పప్పు గుత్తితో నలిపేసి చక్కగా కొంచెం వాటర్ పోసి లూజ్గా చేసి కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇలా ముద్దలాగే వేసేసి మంచిగా కలుపుకుంటున్నాను. చూడండి వీడియోలో, ఇలా మంచిగా కలిసేంత వరకు కూడా బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపేసుకోవాలి. ఇలా కొంచెం హార్డ్గా ఉన్నట్లయితే మీరు మిక్సీ పట్టుకొనైనా వేసుకోవచ్చు, లేదా రుబ్బుకొనైనా సరే ఈ బోటిలోకి యాడ్ చేసుకోవచ్చు గోంగూరని. టేస్ట్ మంచిగా తెలుస్తుంది. గోంగూర బోటి అనేది చాలా చాలా ఫేవరెట్ కదా అందరికీ. చాలామందికి గోంగూర బోటి అంటే చాలా ఇష్టం. మా బాబుకి కూడా గోంగూర బోటి అంటే చాలా ఇష్టం. అందుకే ఈ 2 రకాలు వండుతున్నాను నేను. ఇది దోసకాయ బోటి అండి. చూడండి ఎంతవరకు వచ్చిందో చూద్దామా. ఒకసారి కలుపుకుందాం. ఇంకొంచెం వాటర్గా ఉంది కదా, ఇంకొంచెం సేపు ఇంకో 5 మినిట్స్ వరకు మనం ఉడికించేద్దామండి. ఇది గోంగూర బోటిని కూడా చక్కగా మూత పెట్టేసి ఉడికించేసుకున్నాం. చూడండి ఇట్లా దగ్గరకు వచ్చేసింది కదండి. ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసేసుకుందాం. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం కదా, లాస్ట్లో కొత్తిమీర ఫినిషింగ్ టచ్ వచ్చేసి మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని దింపేసుకోవటమేనండి. చూడండి మన గోంగూర బోటి అలాగే దోసకాయ బోటి రెడీ అయిపోయాయి. ఎంత బాగున్నాయో కదా. ఈజీ అనిపించిందా లేదా ప్రాసెస్ అనేది? చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా కష్టపడాలి బోటి అంటే అనుకుంటాం. బోటి కర్రీ వండాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. మరి తినాలంటే కొంచెం కష్టపడాలి కదా నచ్చినవి. ఇలా చూడండి చక్కగా రెడీ అయిపోయాయి మనకు దోసకాయ బోటి, గోంగూర బోటి. ఇప్పుడు వచ్చేసి దీనిలో ఉన్న కొంచెం
కొన్ని ముక్కలు తీసాను నేను, మెత్తటి ముక్కలు. అలాగే మెత్తటి కొవ్వు ఉంటుంది కదండి, దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాము ఫ్రై చేయడానికి. ఇలా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి మూకుల్లో. వేసేసుకొని దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అంటే 1 స్పూను కొంచెం తీసుకున్నాం కదా, 1 కేజీ వరకు ఉంది, 1 కేజీ వరకు. అలా ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. జీలకర్ర పొడి అండి, ఇది వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి 1 స్పూను. అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకుందామండి, ఒక 2 స్పూన్ల వరకు ధనియాల పొడి, మనం వేయించి పొడి చేసుకున్నదనమాట ధనియా పౌడరు, అది కూడా వేసేసుకుందాం ఈ తాలింపులోకి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఆయిల్లో వేగేటప్పుడు భలే ఫ్లేవర్ వస్తుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, ఇలా ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. ఇలా 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకుందామండి, మాడిపోకుండా. చూడండి, ఇట్లా సిమ్లోనే ఉంది స్టవ్ అనేది. ఇవి 3 వేసి ధనియాల పొడి అదే 1 స్పూన్ వేసారు, ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి, 2 స్పూన్లు మొత్తంగా వేసుకొని కలుపుకుందాం. ఇంకా వేరే గరం మసాలా కానీ ఇంకా మటన్ మసాలా కానీ ఇలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు, లవంగ చెక్క ఇలాంటివి ఏమీ వేయట్లేదు అనమాట. మామూలుగా ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి మాత్రమే వేసుకున్నామండి దీనిలోకి. చూడండి, ఇలా వేయించేసుకున్నాం కదా, చక్కగా వేగుతూ ఉంది ఇది ఆయిల్లో. ఇప్పుడు దీనిలోకి సాల్ట్ వేసుకుందామండి, ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకుందాం. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి, గల్లుప్పుని పొడి చేసుకున్న సాల్టే ఇది. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, అక్కడక్కడ ఉండలుగా కూడా ఉంటుందన్నమాట, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా దానికోసం. ఇలా చక్కగా ఒకసారి కలుపుకోవాలండి, మంచిగా వేగుతుంది కదా. ఇలా వేగిన దానిలో ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకుందాం. కారం ఒక 2 స్పూన్లు, అలాగే పసుపు కొంచెం వేసుకుందామండి, ఒక 1/2 స్పూను. కారం కలుపుతున్నారు, ఓకే. కారం కలిపిన తర్వాత చూడండి మంచిగా వేయించుకోవాలి. వేయించుకొని కొంచెం దీనిలోకి ఏమి యాడ్ చేస్తున్నారు, పసుపు యాడ్ చేస్తున్నారు. పసుపు ముందే వేసినట్టున్నారు, ఓకే, పసుపు ముందే వేశారు. ఇప్పుడు బోటీకి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇది ఉడికించలేదు. ఈ ఫ్యాట్ అని ఈ మెత్తటి ముక్కలు ఉడికించుకోకుండా నార్మల్గా ఉన్నవే ఈ బోటీ ఫ్రై అనేది చేసేసుకుందాం. దీనిలోకి వేసి మొత్తం అంతా కూడా ఈ తాలింపు కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఆ అల్లంలోనే మనం పసుపు వేసామండి. చూడండి ఇట్లా, ఓకే. మొత్తం అంతా కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. కలిపేసి తగినంత సాల్ట్ కూడా వేసాం కాబట్టి ఇలా కలిపేసి ఒకసారి మూత పెట్టుకుందామండి. మూత పెట్టేసి మీడియంలో చక్కగా వేగనిద్దాం. ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లాస్ట్లో ఫినిషింగ్గా చూడండి చక్కగా వేగిపోయి మనకి బోటీ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. చాలా బాగా అనిపిస్తుంది కదా. మరి ఈ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.